హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా ఈరోజు ఎగ్స్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, డిన్నర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే సింపుల్గా ఎగ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఎగ్స్ బాయిల్ చేసుకుందాము. లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ అలా ఎగ్స్ బాయిల్ చేసుకుందామండి. ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే మనం వెజ్ కర్రీస్ తింటూ ఉంటాం కదా, మనకి ఎక్కువ తినాలనిపించదు నైట్ డిన్నర్ టైంకి. సో వీకెండ్ టైమ్స్లో ఇలా ఎగ్ పులావ్ కానీ టమాటో రైస్ అట్లా చేయడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తినడానికి చాలా ఇష్టపడతారు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా తినాలనిపించే టైంలో అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూసి కామెంట్ చేయండి. ఓకే, ఎగ్స్ బాయిల్ అయ్యేంత వరకు మనం టమాటో, మిర్చి, ఆనియన్ కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్స్ బాయిల్ అయ్యేంత వరకు మనం ప్యాన్ పెట్టుకొని మసాలాలంతా మంచిగా ఫ్రై చేసుకున్నాము. దానికి ముందుగా మనం ఆయిల్ వేసుకున్నాం 3 పావులు. ఆయిల్ హీట్ అయిందండి. నేను ముందుగా మసాలాలు వేసుకుంటున్నాను. నేను మసాలాలు ఎక్కువ తీసుకోలేదండి. చూడండి, లవంగా, ఇలాచీ, చెక్క, గరం మసాలా అన్నీ తక్కువనే తీసుకున్నాను. ఎందుకంటే నైట్ టైం మసాలాలు ఎక్కువ మంచిది కాదు, అందుకని నేను లైట్గా ఉంటే బాగుంటుంది ఫ్లేవర్స్ అని వేస్తున్నాను. ముందుగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్. పొట్టు తీసి పెట్టుకున్నానండి ఎగ్స్ రెడీగా. ఇప్పుడు టమాటో మగ్గిందో లేదో చూద్దాం. మంచిగా మగ్గిందండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ½ స్పూన్ కారం, ఉప్పు సరిపోయినంత, మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా ½ స్పూన్. ఎక్కువగా వేయట్లేదండి, కొంచెమే వేసుకుంటున్నాను, మసాలాలు ఎక్కువ లేకుండా. ధనియా పౌడర్, ½ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మనకి మంచిగా మసాలా అంతా రెడీ అయిపోయింది. యాడ్ చేస్తున్నాను. లైట్గా స్మూత్గా మిక్స్ చేసుకోండి. గట్టిగా కలిపేసినాకో ఎగ్స్ చిదురు అయిపోతుంటుంది. ఓకే,
నేను లిడ్ పెట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. ముందే రైస్ని వాష్ చేసి పెట్టుకున్నానండి. రైస్కి తగినంత వాటర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు లిడ్ తీసుకొని ఫస్ట్ ఒక్కసారి కలబెట్టుకున్నాక వాటర్ యాడ్ చేద్దాం. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. వాటర్ మంచిగా మసులుతున్నాయండి. ఇప్పుడు నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, వాటర్ మంచిగా మసులుతున్నాయి కదా, నేను ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను. స్లోగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఒకసారి మంచిగా కలబెట్టుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, ఎగ్స్ మొత్తం బ్రేక్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు లిడ్ పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, మంచిగా కుక్ అవుతుంది. స్లోగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఊరికే తీసి మిక్స్ చేసుకోవద్దు, ఎందుకంటే రైస్ అనేది మనకి పొల్లుగా విడివిడిగా రాదండి, స్టిక్కీగా అవుతుంది. స్లోగా ఇప్పుడు మిక్స్ చేసాం కదా, ఇంకా చాలు, సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచేసుకుందాం, సరిపోతుంది. ఇంతకుముందు తీసి చూసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం ఫైనల్గా. చూడండి, రైస్ మంచిగా కుక్ అయింది. చూడండి, పొల్లుగా వచ్చింది, స్టిక్కీ లేకుండా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎగ్ కూడా మంచిగా క్రాక్స్ రాకుండా మంచిగా ఉంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం, గార్నిష్. స్టవ్ ఆఫ్ చేశాక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ తర్వాత తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.